ఇది వచ్చేసి సాయి వెంకటేశ్వర ఫుడ్స్ నుంచి మురుకులు, మిక్చరు, చకోడీలు అన్ని ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఎవరైతే ఇండియా ఫుడ్ ని, స్నాక్స్ ని, పికిల్స్ ని అన్నిటిని మిస్ అవుతున్నారో వాళ్ళైతే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. యూకేలో తెలుగు రుచులు అంటే గుర్తొచ్చే ఏకైక పేరు సాయి వెంకటేశ్వర ఫుడ్స్. ఏ ప్రిజర్వేషన్స్ లేకుండా ఎవ్రీ డే ఫ్రెష్గా చేస్తారు. సో టీసీఎస్ మేనేజ్మెంట్ వాళ్ళ ఎంప్లాయీస్ని పంపించేటప్పుడు మీకు స్నాక్స్, పికిల్స్, పొడీస్ కావాలంటే అక్కడ ఒక సాయి వెంకటేశ్వర ఫుడ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది, వాళ్ళ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ చేయిస్తాము అని చెప్పి వన్ ఆఫ్ ద ఎంప్లాయర్ త్రూ మా గ్రూప్ తీసుకొని వాళ్ళు చెప్పారట. గోంగూర చికెన్, గ్రీన్ గోంగూర పేస్ట్, ఇదంతా ఎప్పుడో చాలా చిన్నప్పుడు తిన్నాను నేను. ఇప్పుడు మొత్తం ఫుల్ నాస్టాల్జియాలా ఉంటుంది నాకు. అదే సాయి వెంకటేశ్వర స్పెషల్. ఎగ్జాక్ట్లీ. హలో ఆల్, వెల్కమ్ టు ఆదా. నేను మీ యాంకర్ రత్న యూకే నుంచి. ఇవాళ మీకు అందరికి ఒక స్పెషల్ పర్సన్ ని పరిచయం చేయబోతున్నాను. యూకేలో తెలుగు రుచులు అంటే గుర్తొచ్చే ఏకైక పేరు సాయి వెంకటేశ్వర ఫుడ్స్. మనం ఇవాళ సాయి వెంకటేశ్వర ఫుడ్స్ కర్త కర్మక్రియ అయిన స్వప్న వెంకట్ గారితో ఉన్నాము. నమస్తే స్వప్న గారు. నమస్తే యాంకర్ రత్న. హలో ఆదన్. సో స్వప్న గారు, సాయి వెంకటేశ్వర ఫుడ్స్ నేను పర్సనల్ గా టేస్ట్ చేశాను. ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది, మాకు అందరికి చాలా ఇష్టము. మీరు సేల్ చేసే స్వీట్స్ కానీ, హాట్ కానీ, పచ్చళ్ళు అయితే అబ్బా యమ్మీ. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసింది కోవిడ్ టైంలో. సో మాకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇది ఇప్పుడుది కాదు, నేను చిన్నప్పటి నుంచి ఈ బిజినెస్లో ఉన్నాను. ద మెయిన్ పర్సన్ ఎవరంటే మా అమ్మ స్టార్ట్ చేశారు ఇండియాలో. సో నేను ఒక టీనేజర్ అన్నప్పటి నుంచి కూడా నాకు దీని గురించి అంత ఐడియా ఉంది, ఎట్లా చేస్తాము ఏంటి అనేది. సో కోవిడ్ టైంలో మనకి సోషల్ మీడియా అనేది బాగా పెరిగిపోయినప్పుడు ఆ సోషల్ మీడియాలో ఎవరో ఒక గ్రూప్లో చాయ్ టైమ్ స్నాక్స్ అని పెట్టారు. సో చూసినప్పుడు ఈ ఐటమ్స్ వీళ్ళు చేస్తున్నారు కదా, మన చేతిలో మన హోమ్ మేడ్ చేసే ఐటమ్స్ మనం కూడా ఇక్కడ యూకేకి ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పేసి ఒక చిన్న గ్రూప్తో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒక గ్రూప్లో స్టార్ట్ చేసినప్పుడు మన లోకల్ గ్రూపు బ్రామ్లీ తెలుగు లేడీస్ అని ఉంది. అప్పుడు సేమ్ టైం ఒక ఫెస్టివల్ బతుకమ్మ దసరా టైంలో ఉండే. ఆ టైంలో నేను చిన్న గ్రూప్ స్టార్ట్ చేసి ప్రీ ఆర్డర్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇనీషియల్గా నేను స్నాక్సే స్టార్ట్ చేశాను. తర్వాత ఒక్కొక్కరు అడగడం స్టార్ట్ చేశారు, పచ్చళ్ళు, పొడులు, స్వీట్స్ అవన్నీ. సో మేము అకార్డింగ్ టు ద కస్టమర్ రిక్వైర్మెంట్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో మెయిన్గా మేము ఒక లోకల్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేసాం. వావ్. సో ఇది ఏ ఇయర్స్ లో స్టార్ట్ చేశారు? 2020లో స్టార్ట్ చేసాము. కానీ ఒరిజినల్ సాయి వెంకటేశ్వర ఇండియాలో ఉంది. ఒరిజినల్ గా మా మదర్ వచ్చేసి తను రాఘవేంద్ర ఫ్రూట్స్ అని పెట్టుకున్నారు. ఓకే. సో తనది రాఘవేంద్ర సరే, కానీ ఎక్కడ తన మార్కెటింగ్ కానీ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కానీ, ఎందుకంటే తనకు ఒక హోమ్ మేడ్ చేయడమే, బట్ అంత మార్కెటింగ్ అనేది ఏది లేదు. అంత షాప్స్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోవడమే ఉంటది అనమాట. సో ఎప్పుడు కూడా తను సోషల్ మీడియా కానీ మార్కెటింగ్ కానీ ఎప్పుడు చేయలేదు. తనకి రెగ్యులర్ గా ఒక 40-50 kgs ఆర్డర్స్ వస్తాయి, చేస్తారు, అయిపోతుంది. వావ్. ఒక్కళ్ళే చేస్తారా? అక్కడ టీం ఉన్నారు. సో స్టార్టింగ్ లో తను స్టార్ట్ చేసింది 5 kgs నుంచి. ఇప్పుడు డైలీ ఒక 50-60 kgs చేస్తారు. ఓకే. ఏంటి మొత్తం ఇవన్నీ స్వీట్స్, స్నాక్స్, పచ్చళ్ళు అన్ని? ఏవైనా సరే, పచ్చళ్ళు మాత్రం యూకేకే. ఓకే. పచ్చళ్ళు స్పెషల్ గా యూకేకే వీక్లీ వన్స్ చేస్తారు, బట్ స్నాక్స్ మాత్రం మా మదర్ది మెయిన్ బిజినెస్. సో తను ఎంకరేజ్, సపోర్టు ఇక్కడ ఫ్యామిలీ బిజినెస్ తోనే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నాము. బట్ సేమ్ టైం ఇక్కడ కూడా యూకేలో ఆ టేస్ట్ ఒకరు చూసిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యి ఈరోజు ఇక్కడ ఉన్నాం మేము. ఓ సూపర్ అండి. సో టేస్ట్ ఇంత బాగా రావడానికి కారణం అక్కడ అమ్మగారు అన్నమాట. ఎస్, అదైతే 100% చెప్తాను. ఇంకోటి హోమ్ మేడ్, ఏ ప్రిజర్వేషన్స్ లేకుండా ఎవ్రీ డే ఫ్రెష్గా చేస్తారు. సో ఇంతవరకు మేము ఎక్కడ కూడా ప్రిజర్వేషన్ అది పికిల్స్లో కానీ స్నాక్స్లో కానీ ఏది యాడ్ చేయలేదు. సో ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ అని వచ్చేసరికి మనకి ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఆ బ్రాండ్స్ నేను చెప్పను, బట్ దే విల్ యాడ్ ప్రిజర్వేషన్స్. ఎందుకంటే దే నీడ్ టు మెయింటైన్ ద షెల్ఫ్ లైఫ్.
ఇప్పుడు హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అనేసరికి మనకి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఏమి ప్రిజర్వేషన్స్ యాడ్ చేయం కాబట్టి. సో ఇప్పుడు నేను బిజినెస్ చేయకముందు జస్ట్ నాకు ఇంట్లోకి ఎవ్రీ 3 monthsకి ఒక 10-15 kgs స్నాక్స్, పొడులు అవన్నీ తెప్పించుకున్నాను. ఏ రోజు కూడా కొంచెం స్మెల్ కానీ ఏది రాకపోయేది, ఇంక్లూడింగ్ కర్రీ లీవ్స్ డ్రై చేసి గోంగూర పేస్ట్ ఇవన్నీ కూడా నేను నా సొంతంగా వాడుకున్నప్పుడు ఐడియాస్తోనే కస్టమర్స్కి ఇంట్రడ్యూస్ చేశాను. సో మేము స్టిల్ అదే మెయింటైన్ చేస్తున్నాం. ఓ సూపర్ అండి. సో ఇప్పుడు మీ క్యాటలాగ్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి రఫ్గా? సో ఎప్పుడో చిన్న గ్రూప్లో స్టార్ట్ చేసి కొన్ని ఐటమ్స్ నుంచి ఇలా పెంచుకుంటూ వెళ్ళారు కదా, రఫ్గా ఇప్పుడు ఎన్ని ఉంటాయి? స్టార్టింగ్లో మేము మొత్తం స్నాక్స్ వచ్చేసి ఒక 60 to 70 ఉండే, ఇప్పుడు 170 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 170 ప్రోడక్ట్స్, ఓ మై గాడ్. సో ఇప్పుడు మీరైతే ఫుల్ టైం ఒక ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్, ఇది పార్ట్ టైం బిజినెస్. ఎలా అండి ఇప్పుడు మనకి ఇండియాలో అంటే ఏదైనా బిజినెస్ చేయాలి అంటే చాలా సపోర్ట్ ఉంటుంది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అమ్మగారు వాళ్ళు కొంతమంది కొంచెం హెల్ప్ ఉంటుంది, మనకి హెల్పర్స్ ఉంటారు, ఏది కావాలంటే ఇట్లా ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే వెంటనే వచ్చేసేలాంటి ఫెసిలిటీస్ బోల్డ్ అని ఉన్నాయి. కానీ యూకేలో అవి ఏమి ఉండవు, అన్ని పనులు మనమే చేసుకోవాలి, జాబ్ కి వెళ్ళాలి. పైగా మీరు 5 days అనుకుంటే కదా జాబ్, 5 days కమ్యూట్ చేయాల్సిందే, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమి ఉండదు. సో 5 days ఆఫీస్కి వెళ్ళి ఇంట్లో పనులన్నీ చూసుకొని ఇంట్లో పిల్లల్ని చూసుకొని వంటలు చేసుకుంటూ మళ్ళీ బిజినెస్ రన్ చేయడం అంటే అది అసలు పెద్ద మామూలు విషయం కాదు. ఎలా హ్యాండిల్ చేస్తారు ఇదంతా? బోత్ సైడ్స్ ఇండియాలో ఎంత సపోర్టింగ్ ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ కిడ్స్, మీకు తెలుసుగా హాఫ్ పేరు స్వప్న వెంకట్ అని పెట్టుకున్నాను. సో వెంకట్ కూడా అంతే హెల్ప్ చేస్తారు, బట్ బిహైండ్ ద స్క్రీన్. సో ఏదైనా సరే నాది మెయిన్ గా ఏంటంటే ఇండియా నుంచి నేను ఆర్డర్స్ పెట్టుకోవడము అన్నీ చేసుకోవడము, బట్ ఇక్కడ మేము ఆర్డర్స్ ప్యాక్ చేయడము డిస్పాచ్ చేయడము అవన్నీ కూడా ఇంక్లూడింగ్ మా కిడ్స్ కూడా హెల్ప్ చేస్తారు. సో అందరి సపోర్ట్, బట్ వీకెండ్స్లో, బట్ డైలీ మాత్రం మేము ఇద్దరం టుగెదర్ మాత్రం చేస్తామండి. ఎందుకంటే ఒక్కరికి ఇప్పుడు స్టార్టింగ్లో ఒక్కదాన్ని చేసుకునేదాన్ని, బట్ యాజ్ ఎ గ్రోత్ ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు ఓన్లీ లండన్ కాదు కదా, జస్ట్ మన యూకేలో మొత్తం పోస్ట్ చేస్తాం మేము, ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ యూకేలో పోస్ట్ చేస్తాం కాబట్టి మాకు డైలీ లేదన్నా 4 to 5 ఆర్డర్స్ కంపల్సరీ ఉంటాయి. సో ఆ ఆర్డర్స్ ఈవెన్ స్మాల్ టు బల్క్ ఆర్డర్స్ ఉంటాయి, ఈవెన్ 1 kg to 10 kgs వరకు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. సో బిహైండ్ ద స్క్రీన్ ఇక్కడ మా హస్బెండ్ వెంకట్, ఇండియాలో బిహైండ్ ద స్క్రీన్ మా ఇద్దరు సిస్టర్స్, మా మదర్. సో ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఆర్డర్ పెట్టారంటే అక్కడ బిహైండ్ ద స్క్రీన్ మా సిస్టర్స్ ఇమీడియట్గా వాళ్ళు డిస్పాచ్ ఆర్డర్స్ తీసుకొని ప్యాకింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు. బట్ నేను మాత్రం మార్కెటింగ్ కానీ ప్రమోషన్స్ కానీ అవన్నీ మాత్రం నేను చేస్తాను. ఓకే. సో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా ఎందుకు నీకు జాబ్ ఉంది కదా, జాబ్ చేసుకోవచ్చు కదా, ఇలాంటిది ఎందుకు చేస్తున్నావు, నీకు ఇదంతా అవసరమా, అట్లా ఎప్పుడైనా ఎవరైనా డిస్కస్ చేశారా? మా మదరే అన్నారు, నీకు జాబ్ ఉంది నేను చేసినట్టు నీకు ఎందుకు ఇది వద్దు అన్నారు. బట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత తను ఎంకరేజ్ చేసింది, అంటే ఇంత డెడికేషన్ గా చేస్తున్నావు కాబట్టి నీకు మేము సపోర్ట్ చేస్తాము, చేసుకో అని చెప్పేసి చేశారు. చాలా మంది అడిగే కొందరు అంటే ఒక చిన్నగా కూడా చూసారు, అంటే ఇక్కడ చూస్తారు కదా, అబ్బా ఏదో పచ్చళ్ళు మురుకులు అమ్ముకుంటున్నారు అన్నట్టు కూడా టాక్ విన్నాను. బట్ నేను ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు. నాకు ఇక్కడ ఏంటంటే ఆ రెస్పాండ్ అంటే నేను ఒకరి హ్యాపీ చేస్తున్నానంటే అందరికి ఈ ప్రోడక్ట్స్ ఇక్కడ దొరకవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు సకినాలు ఉన్నాయి, అరిసెలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ దొరకాలి అంటే ఇట్స్ చాలా కష్టం. అట్లాంటి వీళ్ళకి నేను చేయగలుగుతున్నా కదా, ఆ హ్యాపీనెస్, ఆ మోటివేషన్ నన్ను ముందుకు జరిపింది. ఓకే, సూపర్ అండి. సో ఇప్పటి వరకు ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్, అబ్బా అలా నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? చాలా ఉన్నాయి. అవునా? చాలా ఉన్నాయి. ఎట్లా అంటే ఫస్ట్ నేను అసలు పికిల్స్ చేసేవాళ్ళము ఇండియాలో. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏమంటారు హాలిడేస్ లో కానీ స్కూల్ అయిపోయినాక కాలేజ్ అయిపోయిన తర్వాత మాత్రం మాక్సిమం మా మమ్మీకి హెల్ప్ చేసేవాళ్ళం. సో అప్పుడు ఇట్లా US కి UK కి అలా వెళ్ళేవాళ్ళు, పికిల్స్ చేయించుకొని వెళ్ళేవాళ్ళు.
సో అప్పుడు ఇంకా కానీ పికిల్స్ అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్ అది ఉంటుంది కాబట్టి టైం టేకింగ్ అని తను ఎప్పుడూ కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఇక్కడ ఒక కస్టమర్ నాకు రిక్వెస్ట్ చేసే, స్వప్న నాకు టమాటా పచ్చడి తినాలనిపిస్తుంది, కొంచెం 1 kg కావాలి నాకు అంటే, సరే అని చెప్పేసి 1 kg బదులు 2 kgs తీసుకొచ్చాను. ఆ టమాటా పచ్చడి నుంచి ఇప్పుడు నేను 12 to 13 పచ్చళ్ళు మన క్యాటలాగ్ లో అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్క కస్టమర్ రిక్వెస్ట్ అది టేస్ట్ చూసేసి ఒకటి నుంచి సరే ఇంకా నేను ఎప్పుడు ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయలేదు, కస్టమర్ ఏదైతే అడిగారో అది నా క్యాటలాగ్ లో యాడ్ చేశాను, ఇంక్లూడింగ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా. ఏది ఫస్ట్ స్టార్టింగ్ స్నాక్స్ ఉండే, ఇప్పుడు కస్టమర్ స్వప్న మాకు ఇది కావాలి అంటే ఓకే, నేను వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నేను క్యాటలాగ్ లో ఐటమ్స్ చేయించాను. ఓకే, సో ఏదైనా ఒక ఐటమ్ ఇది బాగా పోతుంది అనుకుని మీరు ఆర్డర్ చేసేసి అరే ఇది వెళ్ళలేదు, ఇక్కడ మనం డిసప్పాయింట్ అయ్యాం, అలాంటి ఏదైనా సినారియో ఉందా? ఇప్పుడు మనకైతే అట్లా ఏం లేదు, బట్ ఎట్లా అంటే ఒక ఐటమ్ ఒకరు టేస్ట్ చేసిన తర్వాత ఇంకొకటి టేస్ట్ చేయాలి అనేది ఉంటది ఫుడ్ ఐటమ్స్ లో. ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ యూకేలో కూడా కొందరు మురుకులు చేసుకుంటారు, మామూలుగా కారం మురుకులు, కారపూస అట్లాంటివి. సో అట్లాంటివి ఏంటంటే అవి సెల్ అవుతాయి, బట్ సేమ్ టైం అవి కొంచెం ఏంటంటే నాకు అనిపిస్తుంది అది తక్కువ. ఇప్పుడు కంపేర్ టు చేగోడి, అరిసెలు, మురుకు తక్కువ, ఎందుకంటే మురుకు వాళ్ళు ఈజీగా చేసేసుకోగలుగుతారు కదా, ఇది నార్మల్. సేమ్ టైం మళ్ళీ అందులో కారపూస అని ఉంటది, బాగా సెల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు యూకేలో సేల్ చేసే ఐటమ్స్ అన్ని ఇండియాలో మీ మదర్ రాఘవేంద్ర ఫుడ్స్ నుంచే వస్తాయా? అప్పుడప్పుడు ఆత్రేయపురం పూతరేకులు ఇవన్నీ కూడా వస్తుంటాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి సోర్స్ చేసుకుంటారు? సో అవి కూడా చెప్తాను. ఇప్పుడు అందరు అనుకుంటారు కదా ఇన్ని ఐటమ్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు మా దగ్గర ఎవరైతే తీసుకొని వెళ్తారో వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తారు మా ప్రోడక్ట్స్ సెల్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మాకు అక్కడ ఒక కాఫీ షాప్ లో మా మమ్మీ ప్రోడక్ట్స్ వాళ్ళు సేల్ చేస్తారు. సో ఆ కాఫీ షాప్ లో వాళ్ళు ఆంధ్ర నుంచి, సో దే సప్లైయింగ్ ఫ్రమ్ ఆత్రేయపురం. సో నేను అక్కడ, సో అట్లా వాళ్ళ ప్రోడక్ట్స్ నేను సేల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మన తెలుగింటి ఆడపడుచులు ఎవరైనా వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ ఒక బిజినెస్ ఉండి మీ సపోర్ట్ కావాలి అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ కి మనం ఏదైనా ఛాన్స్ ఇవ్వగలమా? షూర్. ఇక్కడ నేను లండన్ లో ఉంటా కాబట్టి అవుట్ సైడ్ ఎక్కడ ఏ ఏరియాలో అయినా సరే మీకు సెల్ చేసుకోవాలంటే నేను డైరెక్ట్ ఇండియా నుంచి తెప్పిస్తాను, మీరు మీ ఏరియాలో సెల్ చేసుకోవచ్చు. సో ఆ ఆపర్చునిటీ 2-3 అడిగారు, బట్ దే డిడెంట్ కమ్ ఫార్వర్డ్, అడిగేసి వదిలేశారు. సో ఐమ్ ఆల్వేస్ హెల్ప్ టు ఎనీవన్ వాంట్ టు స్టార్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా. ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో ఎవరికి హైగా రాదు, బట్ స్టార్ట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. సో మా చేతిలో పని కాబట్టి మేము డైరెక్ట్ గా మీకు సాయి వెంకటేశ్వర ఫ్రాంచైజీ కానీ మీకు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే కూడా నేను ఆల్వేస్ హెల్ప్ చేస్తాను. ఓకే, సూపర్ స్వప్న గారు. ఈ కంట్రీలో ఎవరైనా హెల్ప్ చేస్తాను అని అనడం చాలా గ్రేట్. సో మీరు నేను హెల్ప్ చేస్తాను, మీరు జస్ట్ ముందరికి రండి అంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్ మీరు. అది చేసే, ఎందుకంటే బిజినెస్ లో కాంపిటీషన్ ఉంటది, బట్ సేమ్ టైం ఆ కాంపిటీషన్ కి మన ప్రోడక్ట్ కరెక్ట్ గా బాగుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆ ఒక్క కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. ఐమ్ రెడీ టు హెల్ప్ ఎనీవన్ వాంట్స్ టు టేక్ ఫ్రాంచైజ్. మీకు స్టార్ట్ చేయాలి అంటే నేను ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు నేను ఐమ్ రెడీ టు సప్లై ఫర్ యూ. యూ కెన్ స్టార్ట్ ఇన్ యువర్ ఓన్ ఏరియా. ఓకే, సూపర్. సో మీ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 173 ఐటమ్స్ ఉన్నాయి కదా కేటలాగ్ లో. ఏదైనా ఐటమ్ యాడ్ చేస్తే బాగుంటది మీ దగ్గర లేనిది అంటే ఏంటవి? లేనిది అంటే ఇప్పుడు మాకు గ్రాసరీ అడుగుతున్నారు చాలా మంది. ఓకే, సో ఇప్పుడు అవుట్ సైడ్ లో ఉండే వాళ్ళకి మనలాగా లండన్ లో ఉన్నట్టు ఆఫ్ లైసెన్స్ షాప్స్ లో క్విక్ ఏదైనా ఇప్పుడు కొనుక్కోవడము, గ్రాసరీ లేదు. సో చాలా మంది అడుగుతున్నారు నన్ను గ్రాసరీ లైక్ ఇట్లా మనకి జీరా గానీ ఆవాలు అట్లా చిన్న పెట్టండి అని. సో అట్లా పెట్టండి అని అడుగుతున్నారు, ఎందుకంటే ఒక 10 kg ప్యాకెట్ లో 5 kg నుంచి 10 kg వరకు దే హ్యావ్ టు పే సేమ్ పోస్టేజ్. అవును. సో సేమ్ పోస్టేజ్ లో వాళ్ళకి ఒకరికైతే ఎక్కడ ఏరియా గుర్తుకు రావట్లేదు, బట్ దే ఆస్క్ మీ సెండ్ రైస్ కూడా రైస్ అడిగారు. కనీసం మాకు ఒక 5 kgs బ్యాగ్ కొని మా దాంట్లో వేయండి మేము పోస్ట్ చేస్తామని. అలా కూడా చేశారు.
కొనుక్కొచ్చి కూడా కొందరికి చేశాను. కొందరికి అవుట్ సైడ్ కస్టమర్లకి ఇష్టంలో వేప పువ్వు అట్లాంటి కొనుక్కొచ్చి కూడా వేసాను. ఎందుకంటే వాళ్ళకి దొరకాయి కదా, మనకు దొరుకుతాయి. సో ఇప్పుడు మెయిన్ గా చాలా మంది అడుగుతుంది గ్రాసరీ అన్నమాట. బట్ ఐ డోంట్ నో, ఆలోచిస్తున్నాం అంటే ఇంకా అది పెట్టుకుంటే మెయిన్ది బిహైండ్ అవుతామేమో అనేసి. బట్ గ్రాసరీది చాలా మంది అడుగుతున్నారు. రెడీ మిక్స్ ఓకే, రెడీ మిక్స్ లైక్ అన్ని ఇప్పుడు మనకి పుదీనా మిక్స్, పులిహోర పేస్ట్, ఎందుకంటే అందరు వర్కింగ్ కదా, సో దే వాంట్ ఈజీ కుకింగ్ ఇన్ వీక్ డేస్. సో పచ్చళ్ళు బదులు రీప్లేసింగ్ గా చాలా మంది అడిగింది నన్ను రెడీ మిక్స్. సో అది కూడా మేము సోర్సింగ్ చేసాం. అది మా దగ్గర కాదు, బయట నుంచి సోర్స్ చేసి మేము పుదీనా మిక్స్, కొత్తిమీర మిక్స్, కరివేపాకు మిక్స్, పులిహోర పేస్ట్, ఉలవచారు, ఇవి మాత్రం మేము సోర్స్ చేసాం. బట్ ఇట్ ప్యూర్లీ హోమ్ మేడ్ నుంచే తీసుకున్నాం. ఓకే, ఐ టెస్టెడ్ ఫస్ట్. ఏదైనా ఐటమ్ మా ఇంటి నుంచి వచ్చినా సరే కొత్త ప్రోడక్ట్స్ నేను ఫస్ట్ టేస్ట్ చేసి తిని దానికి నేను ఏది తగ్గించాలి, ఏది పెంచాలి. ఎందుకంటే ఇక్కడ యూకే స్టైల్లో మనం కారం ఉప్పులు చాలా తక్కువ తింటాం. సో అదే ఇండియా స్టైల్లో పెడితే మాత్రం ఎవరు తీసుకోరు. ఎందుకంటే చాలా స్పైసీగా ఉన్నాయి, కిడ్స్ పెట్టలేము అని. కొందరు అయితే ఒక లేడీ ఉండే, తను కిడ్స్ కోసం ఓన్లీ పొడులు తన కోసం స్టార్ట్ చేశాను. తను పొడులో నెయ్యి వేసి పిల్లలు తినేసేస్తారు ఈజీగా అని చెప్పేసి నెయ్యి తను చెప్తేనే ఇంట్రడ్యూస్ చేసాము, పొడులు కూడా చేసాం. ఓకే, సో ఇట్లా ఒక్కొక్క కస్టమర్ రిక్వైర్డ్, ఇది నాకు కావాలి అంటే అది యాడ్ చేసాం. సో ఒక్కరికే కాదు కదా, అందరికీ అవసరం వస్తుందని చెప్పేసి స్టార్టింగ్ లో ప్రీ ఆర్డర్ తీసుకొని వీక్లీ డెలివరీ. బట్ ఆ వీక్లీ అనేది ఎట్టపోయింది, ఇప్పుడు డైలీ వచ్చేసింది. వావ్, యాక్చువల్లీ మీరు చెప్తుంటే చాలా ఎంపవరింగ్ గా ఉంది. చిన్న వాటి నుంచి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మీరు చెప్పినట్టుగా చాలా మంది దగ్గర నుంచి సోర్స్ చేసి యు ఆర్ నాట్ వన్ సింగిల్ పర్సన్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ వర్కింగ్ బిహైండ్ కదా. ఎస్, అదైతే కరెక్ట్. ఇంకోటి సేమ్ టైం ఈ బిజినెస్ లో మనం ఏం చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో అది నాకుంది. చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి హాలిడేస్ వచ్చాయంటే మా అమ్మతో పాటు కూర్చొని పండగలు వచ్చాయంటే ఏడుపు వచ్చేసేది, అమ్మా ఇన్ని ఆర్డర్లా. ఎందుకు పండగ నెక్స్ట్ డే మాత్రం మేము రిలాక్స్ గా జస్ట్ అన్నం కూర వండితే తిని కూర్చునే వాళ్ళం. ఎందుకంటే మాకు స్వీట్స్ అవన్నీ బోర్ కొట్టేసేసేది. వండి ఇంకా ఆర్డర్స్ వస్తుంటే తీసుకుంటుంటే కోపం వచ్చేది అనమాట, ఇంకా ఎన్ని ఆర్డర్స్ తీసుకుంటావు అని. బట్ ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు మమ్మీ ఇప్పుడు అనుకుంటారేమో, అప్పుడు ఏమన్నావు, ఇంకెన్ని తీసుకుంటావు అన్నావు, ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు. అది సో పండగలప్పుడు మాత్రం చాలా హెక్టిక్ ఉంటుండే. బట్ నేను చేశాను కాబట్టి దాని గురించి నాలెడ్జ్ ఉంది, చేయొచ్చు. బట్ నాలెడ్జ్ లేకుండా మనం చెయ్యొచ్చు ఇప్పుడు చూసి. కానీ బట్ నేను చిన్నప్పటి నుంచి దాంట్లో పెరిగాను కాబట్టి ఇప్పుడు కస్టమర్లు అడుగుతారు దీంట్లో ఏమేశారు. ఓకే, సో నాకు తెలుసు ఇప్పుడు కారం మురుకులో నువ్వులు వేసారా అంటే నీకు తెలుసా? సో నేను చెప్తాను కారం మురుకులో నువ్వులు వేస్తాం. సో కొందరికి నట్ అలర్జీస్ ఉంటాయి, కరెక్ట్. సో అది అడుగుతారు. సో మేము అలర్జీది కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం. చాలా మంది నాట్ ఓన్లీ తెలుగు కాదు కదా, ఇంగ్లీష్ లో ఉంటారు కాబట్టి చూసారు కదా మా లేబులింగ్ అవి ఇప్పుడు చేంజ్ అయ్యాయి. సో వి వర్కింగ్ ఆన్ ఇట్. కొందరు షాప్స్ లో, వాళ్ళు లోకల్ షాప్ లో అవుట్ సైడ్ లండన్ చాలా మంది అడిగారు లేబుల్ కావాలని. సో మేము వర్కౌట్ చేసాము. బట్ ఏంటంటే మేము ఫుల్ టైమ్ గా ఇంకా డెడికేట్ చేయలేదు కాబట్టి ఇంకా డిస్ట్రిబ్యూషన్ అనేది యూకేలో స్టార్ట్ అవ్వలేదు. అదొక నా గోల్ అది. సో యూకేలో డిస్ట్రిబ్యూషన్ గా చెయ్యాలి పికిల్స్, స్నాక్స్ అని. దానికి ఏంటంటే బిహైండ్ వర్క్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ అలర్జీస్ వి, ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ క్యాపబిలిటీ, యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. అవును. సో ఫుడ్ వచ్చేసరికి ఎట్లా అంటే మనకి నాలెడ్జ్ ఉండాలి. సో నేను ఇక్కడ చెయ్యట్లేదు, బట్ నేను చేశాను కాబట్టి ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఇప్పుడు రెండు ఉంటాయి, సకినాలు ఉంటది, చక్కిలాలు ఉంటాయి. సో ఆంధ్ర వాళ్ళేమో చక్కిలాలు అంటారు, తెలంగాణ వాళ్ళేమో సకినాలు అంటారు. సో ఇప్పుడు కొందరు చక్కిలాలు, చక్రీలు అన్నప్పుడు నాకు తెలుసు అవేంటో, నేను అమ్మదని చెప్తా. అదే ఆంధ్ర వాళ్ళకి సకినాలు తెలియదు.
అవును. తెలీదు. అవి మా తెలంగాణలో చాలా ఫేమస్ అక్కినాలు. సంక్రాంతి అప్పుడు కిలోలు చేసుకుంటారు. అరిసెలు అనేది కంప్లీట్ గా ఆంధ్ర తెలంగాణ ఇద్దరుకి ఫేమసే, బట్ మెయిన్లీ ఆంధ్రాలో ఎక్కువ తింటారు అట్లా. సో ఇప్పుడు చాలా మంది అరిసెలు ఎందుకు ఒక్కొక్కసారి స్టిక్కీ అయిపోతాయి. అవును. సో అది పాకం. సో పాకాన్ని బట్టి ఉంటది. సో అవన్నీ నేను గోన్ త్రూ అయినా కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు కస్టమర్ అడిగినప్పుడు నేను చెప్తాను ఇది ఇట్లా అయింది అని కూడా చెప్తాను. సో నేను ఏమంటున్నంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ హార్డ్. ఓకే. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో అంతా తెలుసు. ఇప్పుడు యూకేకి వచ్చాక ఇక్కడ ఫుడ్ క్వాలిటీ ఎలాగా టెస్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఈ ఐటమ్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా పర్మిషన్ లైసెన్స్ ఏదైనా తీసుకోవాలా? వాళ్ళు మన ఫుడ్ క్వాలిటీ టెస్ట్ చేస్తారా? అంటే మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా రిజిస్టర్ అయ్యాము, బిజినెస్ రిజిస్టర్ చేసుకున్నాం. మేము కుకింగ్ చెయ్యట్లేదు కాబట్టి మాకు అవన్నీ అవసరం లేదు. ఓకే. సో జస్ట్ మన ఇన్కమ్ ది మనము ట్యాక్స్ ది చూపించుకుంటే ఓకే. బట్ మనం ఏం ఇక్కడ మనం లిటరల్ గా కుకింగ్ చేస్తే వీ హ్యావ్ టు టేక్ ఆల్ దట్ అనమాట. వాళ్ళు టెస్ట్ చేయడం అవన్నీ. సో ఇప్పుడు కుకింగ్ ది లేదు కాబట్టి నాకు అవన్నీ ఏదో అవసరం లేదు. ఓకే. సో వచ్చిన ప్రొడక్ట్స్ వాళ్ళు ఏమి టెస్ట్ చేసి క్వాలిటీ అంతా అదంటే కస్టమ్స్ లో వాళ్ళు ప్యాకేజింగ్ లో చెక్ చేస్తారు అంతేగాని ఇంకా వేరే ఇంకేం లేదు. ఏదేమి ఉండదు, ఎందుకంటే మనం కుకింగ్ కాదు కదా ఇక్కడ. సో మనం యాక్చువల్ గా ఇక్కడ కుకింగ్ లో పెడితే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్ట్ అట్లా చేస్తారు. అది నాకు ఐడియా లేదు, అంటే రెస్టారెంట్ టైప్ లో. బట్ నేను ఇక్కడ కుకింగ్ కాదు కాబట్టి ఇండియాలో అన్ని ఉన్నాయి మాకు. ఇండియాలో ఫుడ్ అది FSSAI అవన్నీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంది కంపెనీ. సో ఎవ్రీ ఇయర్ దే కమ్ అండ్ టెస్ట్ అన్నీ ఉంది, రిజిస్టర్ అయ్యి ఉంది. అన్నీ చేశాను. ఇక్కడ స్టార్ట్ చేసే ముందు మా అమ్మ బిజినెస్ కి ఏది లేదు, బట్ నేను ఇక్కడ స్టార్ట్ చేసే ముందు అవన్నీ చేయించాను. ఎందుకంటే మనం ఒక ఇంటర్నేషనల్ గా ప్రోడక్ట్ తీసుకెళ్తున్నప్పుడు వీ హ్యావ్ టు గో అని చెప్పేసి చేశాను అనమాట. ఓకే. సో ఏ ప్రాబ్లము ఉండదు అనమాట. అయితే మీకు ఈ పేరు ఎలాగా పెట్టారు? సాయి వెంకటేశ్వర. మీ మదర్ కంపెనీ పేరు రాఘవేంద్ర అని చెప్పారు, మీరెందుకు అదే నేమ్ పెట్టలేదు? ఓకే, 2 రీజన్లు. ఒకటేమో నేను సాయిబాబా బాగా పూజ చేస్తాను, సాయి బాబాది అని పెట్టాలి పేరని. ఇంకోటి వెంకట్ వాళ్ళ సైడ్ వెంకటేశ్వర స్వామిని బాగా చేస్తారు. ఓహో, మీ వారి పేరు వాళ్ళు తిరుపతి బాగా మేము వెళ్తాం తిరుపతి. బట్ అటు అత్తమ్మ వాళ్ళ సైడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, నేను బాబా చేసుకుంటా కాబట్టి సెంటిమెంట్ గా ఒకటి అత్తగారి ఇల్లు దేవుడు, ఒకటి నాకు తెలిసింది కాబట్టి 2 కలిపి. అందరు ఏమనుకుంటారంటే మీ హస్బెండ్ పేరు పెట్టుకున్నావా అంటారు. అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన గబుక్కున ఆయన నా పేరే పెట్టుకుందేమో అని అనుకుంది ఇప్పటిదాకా అనుకుంటే కాదండి, ప్రూవ్ చేస్తారు. అయ్యో, అంటే ఇంకా దేవుడి పేరు ఆయన పేరు ఉంది కాబట్టి ఇంకా అనుకోండి ఏంటి సాటిస్ఫాక్షన్. సో నేనే ఆవిడ దేవుడు అండి. నా పేర్లోనే సగం ఉన్నాడు కదా. నన్ను స్వప్న అన్న కంటే కూడా స్వప్న వెంకట్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. సో అట్లా సాయి వెంకటేశ్వర అని పెట్టేసి పేరు పెట్టుకున్నాము. అంతే. సూపర్. ఈ మధ్య కాలంలో నేను ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా, అటు US వాళ్ళ వ్లాగ్స్ చూసినా మీవే కనిపిస్తున్నాయి, ఇటు దుబాయ్ వాళ్ళ చూసినా మీవే కనిపిస్తున్నాయి. ఏంటండి, UK కాకుండా ఇన్ని కంట్రీస్ అన్ని కవర్ చేస్తున్నారా? ఎస్, మేము ఇంటర్నేషనల్లీ కూడా స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఏదైతే చెప్పాను కదా ఇండియాలో వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు మేము ఇంటర్నేషనల్ గా ఆర్డర్స్ తీసుకొని డైరెక్ట్ US అంటే US, కెనడా అంటే కెనడా, ఆస్ట్రేలియా. సో నార్మల్గా అయితే నేను ఇక్కడ యూకేకే స్టార్ట్ చేశాను. బట్ ఎందుకు మన ప్రోడక్ట్స్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు పార్సల్ సర్వీస్ అనేది ఈజీ అయిపోయాయి కాబట్టి సో ఐ స్టార్టెడ్ ఇంటర్నేషనల్లీ. నాట్ ఓన్లీ యూకే, ఈవెన్ ఇండియాలో కూడా లోకల్ గా వాళ్ళకి షాప్స్ కే వేస్తారు. బట్ ఇప్పుడు మాత్రం నేను లోకల్ గా కూడా వాట్సాప్ పెట్టాను, డెలివరింగ్ లోకల్ కూడా. ఓకే. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా మీ ఫుడ్ తో చాలా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఏంటి మీ ఫ్రెండ్సా లేకపోతే మీ ఫుడ్ ఫ్యాన్సా? అంటే కొందరు చూసి వచ్చారు, కొందరు ఫుడ్ కోసం వచ్చారు, కొందరేమో నాకు నచ్చి సరే దే విల్ గెట్ నో కదా అని చెప్పేసి కొందరు నేను అప్రోచ్ అయ్యాను.
ఓకే. సో ఆల్ టైప్ ఉన్నారు. కొందరేమో డైరెక్ట్ ఫుడ్ ఆర్డర్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా నేను ప్రమోషన్ చేస్తాను అంటే సరే, నేను ఇట్స్ ఎయిదర్ వే, వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. అవును. బట్ నేను ఎవరికైనా సరే వాళ్ళ చాయిస్ కి నేను ఇచ్చాను, ఎప్పుడు కూడా ఫోర్స్ లేదు, బోత్ సైడ్స్. ఇంకొకటి చెప్తాను, TCS మేనేజ్మెంట్ వాళ్ళు ఎంప్లాయీస్ ని పంపించి, అది మాత్రం చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. వావ్. సో TCS మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ని పంపించేటప్పుడు మీకు స్నాక్స్, పికిల్స్, పొడీస్ కావాలంటే అక్కడ ఒక సాయి వెంకటేశ్వర ఫుడ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది, వాళ్ళ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ చేయిస్తాము అని చెప్పి వన్ ఆఫ్ ద ఎంప్లాయర్ త్రూ మా గ్రూప్ తీసుకొని వాళ్ళు చెప్పారట. ఓ మై గాడ్. ఇప్పుడు ఇది MNC లెవెల్ ఆ రోజు మాత్రం చాలా అంటే మనం ఏదో స్మాల్ గా స్టార్ట్ చేశాం కదా, బట్ నేను అడిగాను అతన్ని, హెల్ఫర్డ్ నుంచి వచ్చింది ఆర్డర్. నేను అడిగాను, నేను 2 months నుంచే వచ్చాను మేడం, ఇట్లా మా TCS మేనేజర్ చెప్పారు నేను వెళ్ళేటప్పుడు మీకు ఏది మిస్ అవ్వరు, ఇండియన్ స్నాక్స్, పికిల్స్ అన్ని కూడా అక్కడ దొరుకుతాయి, ఇట్లా సాయి వెంకటేశ్వర ఫుడ్ అని ఉంటుందని చెప్పారంటే ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వావ్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే ఏంటి ఇది చేస్తుంది అని అన్న వాళ్ళు ఆ లెవెల్ నుంచి ఎక్కడ TCS, ఎక్కడ MNC కంపెనీ, మీరు UK వెళ్ళినా పర్వాలేదు, మీరేం కంగారు పడక్కలేదు, అక్కడ మనకి తెలుగు ఫుడ్ దొరికే ఒక ప్లేస్ ఉంది అని చెప్పే లెవెల్ కి ఎదిగడం అంటే చాలా గ్రేట్. అది ప్రోడక్ట్ తిన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ. సో లోకల్ గా మనకి ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి కదా, TLUK అని, బ్రామ్లీ గ్రూప్ అని, ఇప్పుడు లోకల్ గ్రూప్స్ లో ఉన్నాయి కదా, వాటిలోనే జస్ట్ యాడ్ పేరు నాది ఇవ్వడము అట్లా అయిపోయింది. సో సేమ్ టైం నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ, మార్కెటింగ్ చేసుకుంటూ, పోస్టులు చేయడము, ప్రోడక్ట్ ఇంక్రీజ్ చేయడము. సో బోత్ సైడ్స్ అన్నమాట. సో నా ప్రోడక్ట్స్ నచ్చాయి, నేను అదే సేమ్ లెవెల్ మెయింటైన్ చేశాను. ఆసమ్ స్వప్న గారు, ఇంత బ్యూటిఫుల్ జర్నీ మీది, మీరు ఇంకా ఎదగాలని కోరుకుంటూ, అలాగే సాయి వెంకటేశ్వర ఫుడ్స్ మొత్తం గ్లోబల్ ఎక్స్పాండ్ అయ్యి అన్ని కంట్రీస్ లో ఇప్పుడు ఆల్రెడీ మేము చూస్తున్నాము, ఇంకా మిగతా మీరు టచ్ అయిన కంట్రీస్ అన్ని కూడా టచ్ చేయాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి అంటే అసలు ఎలా కాంటాక్ట్ చేయాలి? సో ఈ కింద నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మేము క్యాటలాగ్ లింక్ పంపిస్తాం. సో క్యాటలాగ్లో ఆల్ అవైలబుల్ స్టాక్ ఉంటుంది. సో మీకు స్నాక్స్ కావాలంటే స్నాక్స్, పికిల్స్ కావాలంటే పికిల్స్, పొడీస్ అండ్ ఏవైనా సరే మీకు ఏది కావాలో అది మీరు కార్ట్లో యాడ్ చేసుకొని ఆర్డర్ అని పెట్టేస్తే మాకు ఆర్డర్ అది వచ్చేస్తుంది. సో ఆ ఆర్డర్ని బట్టి మేము మీకు బ్యాంక్ డీటెయిల్స్, డిస్పాచ్ నోటు అన్ని మేము మీకు మీ ఆర్డర్ చేసింది మీ డోర్ స్టెప్ వచ్చే వరకు ఫాలో అప్ చేస్తాం. ఓకే, ఆసమ్ అండి. అండ్ ఇంకేమైనా ఫ్యూచర్ లో ఎడిషన్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఇంకేమన్నా అదర్ బిజినెసెస్ ఉన్నాయా మీకు? అదర్ బిజినెస్ అంటే క్లాతింగ్, గిఫ్ట్ ఐటమ్స్, లోకల్ షాపింగ్. సేమ్ చెప్పాను కదా, మా సిస్టర్స్ హెల్ప్ త్రూ ఉంది. ఆల్రెడీ క్లాతింగ్ బిజినెస్ అయితే సేమ్ టైం స్టార్ట్ చేశాను, బట్ దానికి ఎక్కువ టైం డెడికేట్ చేయలేకపోతున్నాను. సో పార్ట్ టైమ్ గా చేస్తాను, బట్ ఇప్పుడు ఏంటంటే సేమ్ టైం ఇప్పుడు ఎవరికైనా ఇండియా నుంచి ఏదైనా ఐటమ్స్ కావాలి, లోకల్ షాపింగ్ చేసి కూడా మేము మీకు పార్సల్ కావాలంటే పంపించేస్తాం. సో మీకు ఏది కావాలో మీరు చెప్తే ఇండియా నుంచి మేము మీకు ఆ ఐటమ్స్ అన్ని షాపింగ్ చేసి, సో కస్టమైజ్డ్ గా మీరే షాపింగ్ చేస్తారు. ఇప్పుడు నీకు గ్రో ఆపరేషన్ ఉంది, సో మాకు గ్రో ఆపరేషన్ ఐటమ్స్ అన్ని ఇవన్నీ కావాలి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్, డెకరేషన్ ఐటమ్స్, బ్లౌజ్ పీసెస్, మనకి మీకు సారీస్, అవన్నీ కూడా మేము ఒక టైం పెట్టేసి మేము సాయి కలెక్షన్ నుంచి మేము మీకు డైరెక్ట్ గా ఇక్కడ UK ప్రైస్ కాకుండా ఇండియా ప్రైస్ లోనే మీకే చార్జెస్ అవుతుంది, బట్ జస్ట్ హ్యాండ్లింగ్ చార్జెస్, ఎంత అమౌంట్ మీరు అంటే డైలీ ఛార్జ్ ఉంటుంది అనమాట చేసిన వాళ్ళకి, ఆ చార్జెస్ ఛార్జ్ చేస్తాం, ప్లస్ ఎక్స్ట్రా UK పోస్టల్ చార్జెస్ ఉంటుంది అనమాట. అలాగా చేశాను, చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ చేశాను, బట్ కొంచెం టైం డెడికేట్ చేసి అది కూడా నేను సాయి వెంకటేశ్వర ఫుడ్ ఎంత చేశానో అది కూడా ఇంప్రూవ్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా కొనాలి అంటే ఇండియాలో దానికంటే 10 times ఎక్కువ ప్రైస్ ఉంటుంది కదా. సో మీరు చెప్తున్న దాని ప్రకారం ఇండియాలో ప్రైజే వస్తుంది, అడిషనల్ గా వాళ్ళకి పడేది ఏంటి జస్ట్ ట్రాన్స్పోర్టేషన్, ఇంకా ఈ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసిన పర్సన్ కి పర్ డే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు బల్క్ లో కొనుక్కున్నప్పుడు ఎవరికైనా ఇప్పుడు గ్రో ఆపరేషన్ అంటే లేదు, మనకి
చాలా స్పెండ్ చేయాలి. యూకే అమౌంట్ లో స్పెండ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఫేర్ కదా. సో ఇప్పుడు నేను అవి సెల్ చేస్తాను అన్ని, బట్ నేను అడ్వైజ్ చేసింది ఏంటంటే మీకు ఏం కావాలో చెప్పండి, దాన్ని మేము షాపింగ్ చేసి షిప్ చేస్తామని చెప్పి. సో మేము ఎవరైతే పర్సన్ ఉంటారో వాళ్ళకి కనెక్ట్ చేస్తాం. వాళ్ళు మార్నింగ్ వీడియో కాల్ చేసి ఈ ఐటమ్స్ ఇది అంటే మొత్తం చేసి మనకి సెక్యూర్ గా ప్యాక్ చేసి వాళ్ళ అడ్రస్ కి డైరెక్ట్ వేసేస్తారు. ఓకే, సూపర్ స్వప్న గారు. సో ఇన్ని బిజినెసెస్ ని మీరు రన్ చేస్తున్నారు, మీరు కంపల్సరీగా చాలా మెంబర్స్ కి ఇన్స్పిరేషన్ అవుతారు. సో ఆడవాళ్ళంటే మేము ఎందులోని తక్కువ కాదు, అన్ని చేయగలం, ఇల్లు మేనేజ్ చేయగలం, జాబ్ చేయగలం, అలాగే వ్యాపారం కూడా చేయగలం అని చెప్పి క్లియర్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. అండ్ మీకు కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చి నాలాగా ఇంకా ఎంతో మంది ఇన్స్పిరేషన్ తీసుకొని చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా సరే నా నుంచి సపోర్ట్ కావాలంటే మీరు నా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కంపల్సరీగా పెద్ద పెద్ద సక్సెస్ ని చూస్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. దిస్ ఈస్ యాంకర్ రత్న విత్ కెమెరామెన్ సాగర్ కందగిరి. థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇది ఒక స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ సాయి వెంకటేష్. టేస్ట్ చేయండి. I believe you like it as well. Thank you. Oh my god, thank you so much స్వప్న వెంకట్ గారు. No worries. సో ఇది మనం ఇప్పుడే ఓపెన్ చేసి మన ఆదాన్ ప్రజలందరికీ చూపిద్దాం. గోంగూర చికెన్. ఆంధ్ర వాళ్ళు అయితే గోంగూర చికెన్ కి ప్రాణం పెట్టేస్తారు. గ్రీన్ గోంగూర పేస్ట్ ఏంటి అన్న గోంగూర అంటే ఇష్టం అని చెప్పి స్పెషల్ గా ప్లాన్ చేసినట్టుంది. ఇప్పుడు నేను ఇలా చంద్రముఖిలో జ్యోతికలా అయిపోతుంది, ఇలా గోంగూర చికెన్ గోంగూర పేస్ట్ అని కనిపించింది కానీ ఇదంతా ఎప్పుడో చాలా చిన్నప్పుడు తిన్నాను నేను. ఇప్పుడు మొత్తం ఫుల్ నాస్టాల్జియాలా ఉంటుంది నాకు. అదే సాయి వెంకటేశ్వర స్పెషల్. ఎగ్జాక్ట్లీ. అండ్ మై ఫేవరెట్ చెకోడీలు, సాయి వెంకటేశ్వర ఫుడ్స్ కాజాలు, టేస్ట్ ఆఫ్ ఇండియా, పుదీనా చిప్స్, ఫుల్ హెల్దీ. అన్ని హెల్దీ ఐటమ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న వెంకట్ గారు. టేస్ట్ చేయండి, చేసిన తర్వాత చెప్పండి ఎలా ఉంటాయి. తప్పకుండా. ఇప్పుడు చూస్తేనే నోరూరిపోతుంది. ఆబ్వియస్లీ చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఫుడ్ టేస్ట్ చేశాను. ఫుల్ ఫ్యాన్. సో ఇక పండగే పండగ. కొన్ని ఐటమ్స్ నీ ఫేవరెట్ అని పెట్టాను. గ్రీన్ గోంగూర నీ ఫేవరెట్ కదా. నా ఫేవరెట్ ఇది. చాలా కష్టం యూకేలో గోంగూర దొరకడము. మిగతావి ఏమైనా దొరికేస్తాయి కానీ గోంగూర అంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎప్పుడో ఎక్కడైనా బాగా తెలుగు వాళ్ళు ఉండే ఏరియాకి వెళ్తే అక్కడక్కడ ఎండిపోయిన ఆకుల్లాగా దొరుకుతాయి. అది చూసి దూరం నుంచి వాసన పీల్చి కళ్ళకి దండం పెట్టుకొని వచ్చేయాలన్నమాట. కానీ ఇక్కడ ఇంత పేస్ట్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్.